అందరికీ నమస్కారం. ఇంతవరకు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చెప్పుకుంటూ వచ్చాం. అలాగే ఇంగ్లీష్లో కూడా ఫండమెంటల్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. దాని మీద వీడియోలు చేస్తున్నాం. ఇక నుండి నవోదయ ఎంట్రన్స్ కోసం కూడా కొన్ని వీడియోస్ మనం చేద్దామని అనుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియోని మనం మొదలుపెట్టాం. ఫస్ట్ వీడియో ఇది. ఈ వీడియోలో ఏంటంటే సుమారుగా 10 నుండి 15 లెక్కల వరకు దాదాపు టైం ఫ్రేమ్ బట్టి మనం చూసుకొని చేస్తాం. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. అలాగే ఇది చూసేది చిన్నపిల్లలు కాబట్టి వీలైతే పేరెంట్స్ కూడా దగ్గరుండి కొంచెం పిల్లలు గైడ్ చేస్తే చాలా వరకు ఇది ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఓకేనా? ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్ అనమాట. ఇందులో మనం ఎక్సర్సైజ్ 1లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 1 ఇన్స్ట్రక్షన్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సర్కిల్ ద నెంబర్ దట్ షోస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటి, మనం ఒక కరెక్ట్ ఆన్సర్ని చేసిన తర్వాత ఆన్సర్ కనుక్కున్న తర్వాత వచ్చిన ఆన్సర్ ఏ అయితే ఏ, బి అయితే బి, దానికి మనం రౌండప్ చేయాలన్నమాట. అది దీని ఇన్స్ట్రక్షన్స్ తాలూకు అర్థం. ఇక నెక్స్ట్ మనం ఫస్ట్ సమ్లోకి వెళ్ళినట్టయితే క్వశ్చన్ నెంబర్ 1, 12,000 ప్లస్ 1,300 ప్లస్ 2 10s ఈజ్ ఈక్వల్స్ టు అని మొత్తం మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూడండి. 12,000 ఓకే మనం రాయొచ్చు. అలాగే 1,300 అని కాకుండా 300 అని ఇచ్చుంటే మనం డైరెక్ట్గా ఎక్స్పాన్షన్ ఫామ్ రాసేద్దాం. బట్ ఇక్కడ ఏంటి 1,300 అన్నాడు. సో మనం ఏం చేయాలి, వీటిని ఈ 1000స్ని 100స్ని 10స్ని మనము న్యూమరికల్ వాల్యూస్లో రాయాలన్నమాట. అంటే ఫస్ట్ 12,000ని 12,000 అని నంబర్స్లో రాయాలి. అలాగే 1,300స్ని 1,300 అని నంబర్లో రాయాలి. అలాగే 2 10స్ని 20 అని నంబర్స్లో రాయాలన్నమాట. ఇప్పుడు ఈ మూడింటిని మనం యాడ్ చేసినట్టయితే మనకి 13,320 అనేది ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇది ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ కాబట్టి మనకి ఆన్సర్ 13,320 అనేది అవుతుంది అనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 2, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits ఈజ్ అని మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. కిందని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ నెంబర్ని ఎలా చేయాలి, ఈ నెంబర్ని చెయ్యాలి అంటే ఈ లెక్క చేయాలంటే మనకు ఖచ్చితంగా గ్రేటెస్ట్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? సో గ్రేటెస్ట్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్స్ ఎలా రాయాలనేది ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాను, చూడండి. ఈ టేబుల్ ప్రకారం చూసినట్టయితే మీకు స్మాలెస్ట్ నెంబర్ అంటే ప్రతి దాంట్లో ఫస్ట్ 1 రాసి తర్వాత 0s రాస్తూ ఉండాలి స్మాలెస్ట్ నెంబర్స్కి. ఓకేనా? అదే బిగ్గెస్ట్ నెంబర్స్ అనుకోండి అన్నీ 9s రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ నెంబరు 2 సమ్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాడిచ్చిన నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేద్దాం. సమ్స్లో వాడిచ్చింది ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits అన్నాడు. అంటే 4 అంకెల పెద్ద సంఖ్య. 4 అంకెల పెద్ద సంఖ్య అనగానే అన్ని 9లు వస్తాయి అనుకున్నాం కాబట్టి 9,999 అనేది అవుతుంది. అలాగే స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits అనేది మరొకటి ఇచ్చాడు. సో స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits అంటే 5 అంకెలు ఉండాలి, స్మాల్ నెంబర్ ఉండాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ 1 వేయాలి, తర్వాత అన్నీ 0s వేయాలి. సో ఫస్ట్ నెంబర్ 1, తర్వాత 4 0s వేసాం. సో ఇది స్మాలెస్ట్ 5 digit నెంబరు. తర్వాతది 9,999 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అన్నమాట, 4 digit. తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే వాటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిఫరెన్స్ అంటే ఏం చేయొచ్చు, 10,000లోంచి మనం 9,999 తీసినట్టయితే మనకు 1 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్లో 1 అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ విధంగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇక క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 in 6,45,32,981 ఈజ్ అని ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో థౌజండ్స్ ల్యాక్స్ కనబడుతున్నాయి కాబట్టి ఇది హిందూ అరబిక్ సిస్టంలో ఉందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 5 ఏ పొజిషన్లో ఉందో చూసుకోవాలంటే 1s పొజిషన్లో ఉందా, 10s పొజిషన్లో ఉందా, 100s పొజిషన్లో ఉందా, తర్వాత థౌజండ్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే అది 5 అనేది ల్యాక్స్ పొజిషన్లో ఉందన్నమాట. సో 5 lakhs పొజిషన్లో ఉంది కాబట్టి 5 × 1 lakh ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. సో ఇక్కడ ఆన్సర్ అనేది
థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఆన్సర్ 3 5 lakh అనమాట. ఓకేనా. ఇక ఫోర్త్ సమ్ చూసినట్టయితే ఫోర్త్ క్వశ్చన్ 90,000 అండ్ 99 మే బి రిటర్న్ ఇన్ డిజిట్ యాజ్ అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇది మనకి చూసినట్టయితే 90,000 అన్నాడు కాబట్టి 90,000ని మనం నంబర్స్లో వేసినట్టయితే 90,000 అనే సంఖ్య రాస్తాము. అలాగే 99 అనేది ఒకటి ఇచ్చాడు కాబట్టి దాన్ని కూడా నంబర్స్లో రాస్తాము. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్టయితే 90,099 అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ సమ్ని చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది అన్నమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నంబర్స్ ఆఫ్ 3 digits ఈజ్ అని ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్స్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. బిగ్గెస్ట్ నెంబర్స్ అంటే అన్ని 9s వస్తాయి, స్మాలెస్ట్ నెంబర్స్ అయితే ఫస్ట్ నెంబర్ 1 వస్తుంది, తర్వాత 0s వస్తాయని. ఇక్కడ 3 digits అన్నాడు కాబట్టి లార్జెస్ట్ 3 digit నెంబర్ 999 అవుతుంది. అలాగే స్మాలెస్ట్ 3 digit నెంబర్ అనేది ఫస్ట్ 1 వేసి తర్వాత 2 సున్నాలు వేస్తాం కాబట్టి 100 అవుతుంది. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి 999లోంచి 100 మైనస్ చేసినట్టయితే మనకి 899 అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఆప్షన్ అనేది 3లో 899 ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్టయితే ఇన్ ద నెంబర్ 36,490 when the digits 6 and 9 are interchanged the difference between the original and the new number is అని ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే 36,490 అనే నెంబర్ని ఇచ్చి అందులో 6 ప్లేస్లో 9ని 9 ప్లేస్లో 6ని రాయమంటున్నాడు అనమాట. ఓకేనా. రాసిన తర్వాత మనకు ఒక కొత్త నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఆ రెండింటిని మనం మైనస్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒరిజినల్ నెంబర్ ఏమి ఇచ్చాడో అది రాస్తాం. 36,490 అనేది రాస్తాం. తర్వాత మనకి 6 ప్లేస్లో 9 9 ప్లేస్లో 6 వేయడం వల్ల మనకు వచ్చే కొత్త నెంబర్ని మనం రాస్తాం. అంటే 39,460 అనే నెంబరు కొత్త నెంబర్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాటి డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ అంటే 39,460లోంచి 36,490 మైనస్ చేస్తే మనకి 2,970 అనేది ఆన్సర్గా వస్తుందన్నమాట. ఓకేనా. ఇక్కడ 2,970 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ 3 అనేది మనం తీసుకుంటాం. ఆన్సర్ 3గా మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇక 7th సమ్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 7 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 43,062 ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ 10. అంటే ఇక్కడ 10కి పవర్స్ ఇస్తూ రాస్తూ వస్తున్నాడు అన్నమాట. అంటే మనం ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏం రాస్తాం, 43,062ని 40,000 ప్లస్ 3,000 ప్లస్ 0 ప్లస్ 60 ప్లస్ 2 అని రాస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ థౌజండ్స్ ప్లేస్లో పవర్స్ ఇచ్చాడనమాట. ఓకేనా. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే వీటిని ఒక్కొక్క దాన్ని మనం బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది 40,000 అంటే 4 × 10,000. ఓకేనా. ఈ 10,000లో 4 సున్నాలు ఉంటాయి కాబట్టి దాన్ని 10⁴ కూడా రాయొచ్చు అనమాట. కాబట్టి దాన్ని మనం 4 × 10⁴ అని రాస్తాం. ఓకేనా. అలాగే సెకండ్ చూసినట్టయితే 3 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3 × 1000 అవుతుంది. సో ఈ 1000లో 3 సున్నాలు ఉంటాయి కాబట్టి పవర్ 3గా రాస్తాం అనమాట. సో 3 × 10⁻3. ఓకేనా. అలాగే 0కి మనం దేంతో మల్టిప్లై చేసిన 0 వస్తుంది కాబట్టి వీ కెన్ నెగ్లెక్ట్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్టయితే 6 తీసుకున్నాం. ఈ 6 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఒకే ఒక 0 ఉంటుంది కాబట్టి 10కి 10⁻1 అని రాశాడనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం 2 చూసినట్టయితే అది 1s ప్లేస్లో ఉంది. 1s ప్లేస్ని మనం 10⁻0గా రాస్తాం. అంటే ఎనీథింగ్ పవర్ 0 = 1. ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. మనం ఏ నెంబర్ మీదైనా ఏ లెటర్ మీదైనా మనం పవర్ 0 వేస్తే దాని వాల్యూ 1 వస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి 2 × 1 2 అవుతుంది అనమాట. ఓకేనా. వీటిని అన్నిటిని మనం కంబైన్ చేసినట్టయితే
4 into 10 power 4 plus 3 into 10 cube plus 0 into 10 square plus 6 into 10 power 1 plus 2 into 10 power 0 అనేది ఆన్సర్గా వస్తుంది. అది సెకండ్ ఆప్షన్గా ఇచ్చాడు కాబట్టి మనం ఆప్షన్ 2ని ఆన్సర్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఇక క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్టయితే ఫైండ్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ విచ్ బై యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఎన్ ఈవెన్ నెంబర్ విల్ బీ అన్ ఆడ్ నెంబర్ అంటున్నాడు. అంటే ఏంటి, ఒక స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఉండాలంటే ఒక ఈవెన్ నెంబర్కి మనం యాడ్ చేసిన ఆడ్ నెంబర్ రావాలి, అలాగే అదే ఈవెన్ నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేసినా సరే ఆడ్ నెంబర్ రావాలన్నమాట. ఓకేనా. ఇది సమ్. చిన్న కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు మేబీ. ఇక్కడ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటంటే మనం 1 సెలెక్ట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా. ఈ ర్యాండమ్ పికప్ అనమాట. ఇక్కడ మనకు ఆన్సర్స్లో 0, 1, 2, 3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి ఆన్సర్స్లో, 1 ఒకటి 3 ఒకటి. కాబట్టి మనం ఏం చేద్దాం, ఫస్ట్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకుందాం, అంటే చాయిస్ 2 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్లోంచి ఆ ఆడ్ నెంబర్ 1ని తీద్దాం. ఇక్కడ మనం ఈవెన్ నెంబర్ని ఏమనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ని 2 అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు 2కి ఫస్ట్ మనం ప్లస్ చేయాలి కాబట్టి 1ని 2 + 1 చేస్తే 3 వస్తుంది. 3 ఏంటి ఇక్కడ ఆడ్ నెంబర్. ఓకేనా. అంటే ఈవెన్ నెంబర్కి మనం ఆడ్ నెంబర్ని యాడ్ చేసినా ఆడ్ నెంబర్ వస్తుందని మనం ముందే రాసుకున్నాం. అది ఒక ప్రాపర్టీ అనమాట అది. ఓకేనా. అలాగే అదే ఆడ్ నెంబర్ మనం ఏదైతే 1 అనుకున్న ఆడ్ నెంబర్ని, అదే ఆడ్ నెంబర్ని మళ్ళీ 2 అనే ఈవెన్ నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ 1 అనే ఆడ్ నెంబర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రాపర్టీస్ ఫస్ట్లో రాసుకున్నాం కదా, ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్, అలాగే ఈవెన్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ అని. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అనమాట, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ 1 అని మనము చెప్పవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఆప్షన్ 2 1 అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇక క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్టయితే యూజింగ్ డిజిట్స్ 1, 0, 5 and 7 ద గ్రేటెస్ట్ 4 digit నెంబర్ ఫార్మ్డ్ ఈజ్ అని అడిగాడు ఇక్కడ. ఓకేనా. అంటే 1, 0, 5, 7 అనే 4 digitsని వాడి మనం ఒక గ్రేటెస్ట్ 4 digit నెంబర్ రాయాలి. ఓకే. ఇక్కడ గ్రేటెస్ట్ డిజిట్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం వాటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే ఫస్ట్ పెద్ద నెంబరు, తర్వాత చిన్నది, తర్వాత చిన్నది, తర్వాత ఇంకా చిన్నది రాయాలి. ఓకేనా. అదే స్మాలెస్ట్ నెంబర్ రాయమని అనుకోండి, ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాసి తర్వాత దానికంటే పెద్దది, దానికంటే పెద్ద, అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ వాడు ఇచ్చిన నెంబర్స్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో రాసినట్టయితే ఫస్ట్ 7 వస్తుంది, తర్వాత 5 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 0 వస్తుంది. ఓకేనా. ఈ డిజిట్స్ అన్నిటిని మనం కంబైన్ చేస్తే మనకి 7510 అనేది గ్రేటెస్ట్ 4 digit నెంబర్ ఫార్మ్డ్ విత్ 1, 0, 5 and 7 అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది 4. ఓకేనా. రైట్. ఇక క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్టయితే ద స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 0, 1, 2 and 3 ఈజ్ అని ఇక్కడ 4 digits 4 నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి మనం ఇంతకుముందు చేసిన గ్రేటెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి తేడా చెప్పాను ఇందాక చెప్పినప్పుడే. గ్రేటెస్ట్ నెంబర్ అయితే డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి, స్మాలెస్ట్ నెంబర్ అయితే అసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట. సో ఇక్కడ అడగడం స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ అన్నీ రాయాలి. యాక్చువల్గా అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు ఏం చేస్తాం, 0, 1, 2, 3 అని రాస్తాం. బట్ ఇక్కడ మనం 0తో నెంబర్ స్టార్ట్ చేసినట్టయితే 3 digit నెంబర్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, 0ని సెకండ్ ప్లేస్లో పెట్టాలి, ఆ నెక్స్ట్ నెంబర్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలన్నమాట. సో మనం రాసేటప్పుడు 1, 0, 2, 3 అనే నెంబర్ని మనం రాయాలన్నమాట. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి స్మాలెస్ట్ నెంబర్ రాయమని చెప్పి ఎక్కడైనా 0 ఇస్తే మాత్రం దాన్ని సెకండ్ ప్లేస్లోనే పెట్టడానికి ప్రయత్నించాలి. ఓకేనా. సో మనకి వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, వీటిని అన్నిటిని కంబైన్ చేస్తే 1023 అవుతుంది. సో ఇది ఆప్షన్ 1 అనమాట. ఓకేనా. ఓకే. సో మనకి ఇంతవరకు టోటల్గా 10 సమ్స్ చెప్పాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్దని.
ఇక తర్వాత కూడా మీకున్న మీ ఫీడ్బ్యాక్ బట్టి తర్వాత సో ఇదే ఫార్మాట్లో చేయాలా లేకపోతే వేరే ఫార్మాట్లో చేయాలా అనేది నేను ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తాను. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.